స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టానికి నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చిన్నారం మండల కేంద్రంలోని చిన్నారంలో భారత్ బంద్లో భాగంగా చిన్నారంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి కార్పొరేట్ వ్యవస్థకు ఒత్తాసు పలుకుతూ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాన్ని ఇలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్నారం మండలం నుంచి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మేము ఒక మాట ఆలోచించుకున్నాము. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తుంది. అదేవిధంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేకుండా కేసీఆర్ ప్రభుత్వము ఇవాళ సరిపోయిన 10 రోజులలోనే 5 లక్షల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటుంది. ఇవాళ కల్లాలు కానీ రైతు వేదికలు కానీ రైతులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బ్రహ్మాండం బట్టి రైతులను ఆదుకుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారిని నిలదీస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టము కార్పొరేట్కు టాటా బిర్లాకు పనికొస్తుంది తప్ప రైతులకు పనికిరాదని చెప్తున్నా. గత నెల 15 రోజుల నుంచి చేస్తున్న రైతుల నిరాహార దీక్షలను రైతుల కష్టాలను పట్టించుకోకుండా ఇలా నరేంద్ర మోడీ చేస్తున్న నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తూ ఇలా మేము బంద్కు ప్రత్యక్షంగా నిదర్శనం తెలుపుతున్నాము. ఇలా చిన్నారం మండల కేంద్రంలో ఈ బంద్లో పాల్గొన్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. దేశంలో రైతులు ఏ పార్టీకి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా దేశ రాజధానిని చుట్టుముట్టి ఈ స్థాయిగా మరి రైతులు ఉద్యమం చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఇలాంటి ఉద్యమం రాలే. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడం వల్ల రైతులకు జరిగే అన్యాయాన్ని కొన్ని రాష్ట్ర రైతులు ఈరోజు ముందుకొచ్చి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా రైతులకు సపోర్ట్గా నిలబడడం జరిగింది. ఈరోజు భారత్ బంద్లో భాగంగా మరి రైతులు బంద్ పిలిపిస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతు పక్షపాతి మరి కేసీఆర్ గారు మరి ఈ రైతు బంద్కు పూర్తిగా మద్దతు ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు గల్లీ నుండి హైదరాబాద్ వరకు కూడా రాష్ట్ర మినిస్టర్లు మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రైతులకు మద్దతుగా ఈరోజు బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దొంగ మాటలు మనందరికీ కూడా అర్థమవుతున్నాయి. ఈ నరేంద్ర మోడీ గారు మరి రైతులు స్వచ్ఛందంగా ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చని మాట్లాడుతున్నారు. ఇక్కడ 10 క్వింటాల ఒడ్డు పండించిన రైతు అక్కడ ఢిల్లీలో గోవాలో అమ్ముకోవాల్సిన అవసరం ఉందా? అమ్ముకున్న శక్తి ఉందా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రభుత్వ మార్కెట్లను తీసేసి మరి రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం ఆ గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులు ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవడం అంటే రైతులకు నష్టం చేయడానికే ఇది ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటి అడుగుతున్నాం, ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఎవరైతే అంబానీ ఉన్నాడో ఎవరైతే అద్వానీ ఉన్నాడో వాళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. రైతులకు ఉడితారు పెట్టే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ చట్టాన్ని రైతులు
ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి మార్కెట్లో ఎక్కడ రైతులు అక్కడనే అమ్మే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించి మరి వాళ్ళకు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ద్వారానే కొనాల్సిన అవసరం ఉంది. దయచేసి మేము నరేంద్ర మోడీ గారికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఈ చట్టాన్ని వెనకాల తీసుకోకపోతే ఈ ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా మీకు కూడా త్వరలో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి మా ముఖ్యమంత్రి గారు బంద్కు పిలుపునిస్తే అందరూ కూడా గ్రామంలో ఈరోజు బంద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రపంచ జ్ఞాన శిఖరమా